చరణ్ కౌశిక్ గారు. సార్, ఇది డీలిమిటేషన్ విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లును ఒకేసారి పెట్టి దేశ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అసలు మహిళా బిల్లుకే వ్యతిరేకమనే ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మహిళా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2014 ముందే రాజ్యసభలో మహిళా బిల్లును తీసుకొచ్చి 33% రిజర్వేషన్ ఆనాడే రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అది శాశ్వత సభ కాబట్టి రాజ్యసభలో మళ్ళీ పాస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా మనమే చర్చించుకున్నాం. తర్వాత లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అది 28 తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. కానీ 24 ముందే అమలు చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. దాని ద్వారా అసెంబ్లీలో కావచ్చు లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్తే ఆనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు అడావిడిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకున్న ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి మహిళా బిల్లు వేరుగా డీలిమిటేషన్ బిల్లుగా వేరుగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే భాగం 2026 అదే కాక జనగణన కూడా జరుగుతూ ఉంది కాబట్టి జనగణన కూడా పూర్తి అవుతుంది కాబట్టి 2011 కాకుండా 2026 ప్రకారం అదేవిధంగా ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డీలిమిటేషన్ చేయండి, అప్పుడు ప్రత్యేక చర్చ పెడితే దానిలో సలహా సూచనలు ఇస్తాం. అదే కాకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కోరితే దానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు హడావిడిగా 16, 17, 18 తారీఖులో పార్లమెంట్ సమావేశాలు పెట్టబోతా ఉన్నారు. దీనిలో ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించి సీట్లు తగ్గుతూ ఉన్నాయి. పర్సంటేజ్ రూపంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు తమిళనాడులో 39 ఉన్నాయి, 58 అయితే అని చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవ రూపానికి వస్తే 46కి మాత్రమే అవుతుందని చెప్పేసి ఈరోజు హిందూ పత్రిక కావచ్చు, చిదంబరం లాంటి వాళ్ళు కావచ్చు, అభిషేక్ మను సింగ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలే. యూపీకి సంబంధించి ఇప్పుడు 80 ఉన్నాయి, 40 పెరుగుతాయి అంటున్నారు. 120 అని చెప్తా ఉన్నారు కాబట్టి అది ఇంకా 140 అవుతుంది, ఇంకా 20 సీట్లు పెరుగుతాయని చెప్పేసి వస్తూ ఉంది. అదే కాకుండా లోక్సభలో ఇప్పుడు సౌత్ ఇండియా పాత్ర 24.3% ఉంది. అది డీలిమిటేషన్ తర్వాత 20.7% తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా 1973 తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 43 ఉంటే 42 పార్లమెంట్లు అయినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అడావిన డీలిమిటేషన్ చేసి అక్కడ స్థానాలు కూడా పెంచుకున్నారు. ఇప్పుడు అస్సాం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అస్సాంలో ముస్లింల ప్రాతినిధ్యం 30 నియోజకవర్గాలు ఉంటుంది కాబట్టి ఆ పర్సంటేజ్ తక్కువ చేసి 10 నియోజకవర్గాలు పరిమితి చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ బౌండరీలు మార్చి అదేవిధంగా డీలిమిటేషన్ చేసిరు. దాని ద్వారా రాజకీయం పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా వాస్తవానికి దగ్గరగా ఉండాలి, నార్త్ సౌత్ అనే చెప్పి విఘాతం కలగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ దీన్ని అవసరమైతే పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే హైబ్రిడ్ విధానం జిహెచ్డిపి పెరిగే సీట్లలో 50% జిహెచ్డిపి ద్వారా 50% జనాభా ప్రాతిపదికన లేకపోతే మరొక 20 సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేసినట్లయితే ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే కాకుండా ఎంపీ సీట్ల సంఖ్య జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచని కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎంపీలు అనే వాళ్ళు దేశం కోసం చట్టం చేయడం, జాతీయ విధానాలను రూపొందించడం, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రయోజనాలు కాపాడడం ఎంపీ విధి. కాబట్టి వారు సీట్లు పెంచకుండా ఎమ్మెల్యే స్థానాలు పెంచినట్లయితే స్థానిక మౌలిక సదుపాయాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలు వంటివి కావచ్చు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యే పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో స్థానిక అభివృద్ధి వేగవంతం కావాలంటే ఎంపీల కంటే ఎమ్మెల్యే సీటు పెరిగితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది. కాబట్టి ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూనే డీలిమిటేషన్ అంశాన్ని కొంత అది వేరే వేదికల్లో కావచ్చు, ఇంకా టైం కొంత ఉంది కాబట్టి ఆ టైంలో దాని మీద విషయంలో ప్రత్యేక చర్చ పెట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేశంలో సౌత్ నార్త్ అనే పంచాయతీ లేకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఓకే, యా శరత్ గారు నమస్తే. నమస్కారం.